అపార్ట్మెంట్లో మనకి 2 బిహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఈ ఏరియాలో ఇంత తక్కువగా సేల్కి రావడం అనేది ఒక మంచి ఆపర్చునిటీ ప్రైస్ అనమాట అండి. సో చూడొచ్చండి, ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. రోడ్స్ అని కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట. సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో చూడొచ్చు మనం ఇప్పుడు లోపల వీడియో అనేది. ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట అండి. ఎదురుగానే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారు. మంచి కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట. వెంటిలేషన్ పరంగా కూడా విండో అనేది ఇచ్చారనమాట అండి. సో ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇవ్వడం జరిగింది. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారనమాట. సో చూడొచ్చండి, ఇది డైనింగ్ కమ్ మరియు కిచెన్ అనమాట. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి. పక్కనే మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారనమాట. డైనింగ్ స్పేస్లో కూడా మనకి కబోర్డ్స్ అనేవి ఇచ్చారనమాట అండి. సో చూడొచ్చు, స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ చేశారు. కిచెన్లో కూడా మనకి గ్యాస్ కట్ అనేది ఇచ్చారు. పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింక్ కూడా ఉందండి. గ్యాస్ కట్కి పై వర్క్ కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట. ఇదంతా కూడా యూటిలిటీ స్పేస్ అనమాట అండి. గోడలకి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. ఇక్కడే పక్కనే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారనమాట. సో ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ అనమాట అండి. రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఈ ఫ్లాట్ అనేది మనకి. కబోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేయించారనమాట. జస్ట్ మనం క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట అండి. సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. కబోర్డ్ వర్క్ అయితే చేయించారు. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి. వాల్స్ అన్నీ కూడా వాల్కరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో చూడొచ్చండి, ఇందులోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. సో చూడొచ్చు, చిల్డ్రన్ బెడ్రూము ఇది. సో బాత్రూంలో కూడా మనకి కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫినిషింగ్ చేసి గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అని ఇవ్వడం జరిగిందండి. సో చూడొచ్చు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారండి. చుట్టూరా కూడా కబోర్డ్ వర్క్ అయితే చేయించారనమాట. అలానే వాల్స్ అన్ని కూడా వాల్కరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారండి. సో టైల్స్ ఫినిషింగ్ అనేది చేశారనమాట గోడలకి పై వరకు కూడా. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 950 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు. కార్ పార్కింగ్ సౌకర్యం ఉందండి, అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట. అన్డివైడెడ్ షేర్ కింద 30 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. సో చూడొచ్చు అనమాట అండి. ఇది ఇప్పుడు మనకి కేవలం 24,10,000 ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి 35 లక్షల నుంచి 40 లక్షల పైన వాల్యూ అనేది ఉందండి ఈ ఏరియాలో. అలాంటిది ఒక మంచి ఆఫర్ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట. ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. ఎవరు కూడా మిస్ చేయమాకండి. నచ్చితే వెంటనే కాల్ చేయండి.